ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఏపీలో నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కామెంట్స్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది, తీవ్రంగా తప్పుపడుతుంది. పర్టికులర్గా మాజీ సీఎంను ఉద్దేశించి సైకో అనటం కావచ్చు, చిరంజీవి గారిని ఉద్దేశించి ఆ రోజు గట్టిగా మాట్లాడలేదనటం కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకమైన కామెంట్స్, ఒక మాజీ సీఎంను పట్టుకుని ఈ కామెంట్స్ చేయటం కావచ్చు, ఒక కేంద్ర మాజీ మంత్రిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయటం కావచ్చు, గతంలో ఎప్పుడో జరిగిపోయిన పరిణామాలను ఉద్దేశించి ఇప్పుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి, అప్పటి సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న పేర్ని నాని గారు కొద్దిసేపటి క్రితం కూడా బాలకృష్ణ తీరుని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఒకసారి పేర్ని నాని గారు, మాజీ మంత్రి, అప్పటి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి నాని గారు. సార్ నమస్తే అశోక్ గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇందాక మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిందంతా కూడా చూసామండి. వాట్ ఎగ్జాక్ట్ అసలు ఆ రోజు ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు అంటున్నది ఏంటంటే ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేదు అనేది ఒకటైతే, కామినేని శ్రీనివాస్ గారు అంటూ ఏంటంటే ఏదో గట్టిగా చిరంజీవి గారు అరవబట్టే జగన్ గారు వచ్చారు, లేదంటే మంత్రి అంటే పేరు నాని గారిని కలవమన్నారు, ఆయనతో మాట్లాడుకుని వెళ్ళిపోమన్నారు, చిరంజీవి గారు గట్టిగా నిలదీయటంతోనే జగన్ గారు దిగొచ్చారు అన్నట్టుగా కామినేని గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామినేని గారి గురించి మనం మాట్లాడదాం. ఏం చెప్తారు సార్? కామినేని శ్రీనివాస్ గారికి అర్జెంటుగా మంత్రి అయిపోవాలి, ఇక మళ్ళీ పోటీ చేయనేది చెప్తున్నా అంట. ఆయన ఎప్పటికప్పుడు అట్లా చెప్తుంటాడు, ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతిసారి పదలో ఉన్నప్పుడల్లా ఈసారి పోటీ చేయను, ఈసారి పోటీ చేయను అంటూ ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తుంటాడు ఆయన. కాదే ఈ టర్మ్లో ఆయన మంత్రి అవుతానని ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే, కానీ మంత్రి అవ్వాల. అమిత్ షా వచ్చి ఒక్క దెబ్బ వేసాడు, మామిడి మీద ఒక్కటి కొట్టాడు. ఓకే, అంటే అమిత్ షా మీకు గుర్తుండి ఉంటే కనుక జరిగిన నేపథ్యం, మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో అర్ధరాత్రి పూట వచ్చాడు అమిత్ షా గారు, మీకు గుర్తుందేమో లేదో. ఓకే, అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు నారా చంద్రబాబు నాయుడు గారి నది ఒడ్డునున్నటువంటి ఆయన నివాసంలోకి అక్కడ మీటింగ్ జరిగింది. అవునండి. ఆయన వచ్చి నాకు సత్యప్రసాద్ అంటే ఏడుగురికి ఒకళ్ళ చొప్పున వాళ్ళు ఏదో సూత్రం పెట్టుకున్నారంటండి. 7 ఎమ్మెల్యేలు ఉంటే ఒకళ్ళు. అవునండి. 7 ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళకి ఉన్నది 8 మంది అనుకుంటా. అవునండి. ఈ 8 మందిలో 7 ఉన్నారు కాబట్టి ఒకటే అని చెప్పారు. ఆ ఒకటే ఎవరు కావాలంటే సత్యప్రసాద్ పేరు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అవునండి. పాపం చంద్రబాబు నాయుడు గారికి అయితే మనసు నిండా 2 చెప్తాడేమో, ఏ పేరు చెప్పకుండా బాబు మీ ఇష్టం బాబు గారు మీరు వేసుకోండి అంటే కామినేని శ్రీనివాస్ వేసుకునేవాడు. ఓకే, ఎందుకంటే ఊరికే ఆయన పువ్వు గుర్తులో ఉంటాడు, కానీ అది మొత్తం అంతా ఆయన తెలుగుదేశం పార్టీ. ఓకే, అసలు నిన్న అసందర్భం కూడా కదండి కాదు ఆయన. సార్ ఆ రోజు ఎప్పుడో జరిగిపోయిన పరిణామాన్ని చెప్పేది నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం అసలు నిజంగా అసందర్భం అనిపించింది. అదే చెప్పేది, మంత్రి పదవి కావాలి, సంవత్సరం అయిపోయింది, ఒకటి ఖాళీ ఉంది, ఆ ఒకటో లేదా సత్యప్రసాద్ని పీకే ఉన్న షఫ్లింగ్ అంటున్నారు కదా, షఫ్లింగ్లో సత్యప్రసాద్ని పీకే ఉన్నా తనేస్తారా, లేదా ఒకటి ఖాళీ ఉంటే ఒకటి తనకేమన్నా వేస్తాడో అని ఆశతో మాట్లాడటమే. ప్యూర్లీ మంత్రి పదవి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ఇదంతా కూడా ఈ తాపత్రయం. సార్ ఆ రోజు మీరు ప్రత్యక్ష సాక్షి, మీరు ఆ రోజు కన్సర్న్ మినిస్టర్ కూడా, సినిమా ఇండస్ట్రీతో మొదట మాట్లాడింది మీరు, జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీరు, టికెట్ రేట్లు పెంచడానికి కోఆపరేట్ చేసింది మీరు. వాట్ ఎగ్జాక్ట్ అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు సినిమా టీం అంతా వచ్చింది, రాజమౌళి గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇలా పోసాని కృష్ణమురళి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చారు. ఆ టీంలో మీరు కూడా లోపలికి వెళ్ళారు, ఆ మీటింగ్లో మీరు కూర్చున్నారు. వాట్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది సార్? నేను లోపలికి వెళ్తాం కదా సార్, నేనే ఇదంతా కోఆర్డినేట్ చేసింది, రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళింది నేనే. వాళ్ళందరినీ చైర్లో కూర్చోబెట్టి కాఫీ సర్వ్ చేసి, సార్ ఆయన ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు తీసుకొచ్చేస్తాను సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి ఛాంబర్లో ఆయన అప్పటికే సినిమా అంటే చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ ఏం అడగచ్చు, తర్వాత మనం ఎంతవరకు మనం వాళ్ళకి చెప్పచ్చు, ఇలాంటివన్నీ ఆయన డిస్కస్ చేసుకుని వచ్చారు ఆయన. నేను వెళ్ళి చెప్పడం, సార్ చిరంజీవి గారు వాళ్ళు వచ్చేసారనగానే వెంటనే గబాన్ లేచి వచ్చేసారు, స్పీడ్గానే వచ్చి కూర్చుని అందరూ ఆయన రాగానే బొకే ఇచ్చారు, అందరూ కలిసి శాలువా కప్పారు, బొకే ఇచ్చారు, కూర్చొని మాట్లాడారు. అన్నీ మాట్లాడిన తర్వాత
వీళ్ళ టాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని, రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ఇంకొక ఆయన ఏదో విజయ్ ప్రసాద్ ఏదో ఉందండి, ఆయన బారుగా ఉంటాడు, నాకు పేరు గుర్తురాట్ల, ఆయన కూడా వచ్చారు. ఓకే. సీఎం గారి ఛాంబర్లోకి తీసుకెళ్ళి యాంటీ రూమ్లో కూర్చున్నాం అక్కడ. ఓకే. కూర్చునే అంటే మరి ఇలా మాట్లాడైతే యాంటీ రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తాడు? అవునండి. రెండోది అసలు ఇప్పుడు చిరంజీవి గారు ఆయన నెగోషియేట్ చేశాడు. నేను ఇండస్ట్రీ తరపున మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి, ఇలా సినిమా రేట్లు ఇలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. కొన్నాళ్ళకి సినిమా థియేటర్లు ఇదివరకు ఎన్ని థియేటర్లు ఉండేవి, ఇవాళ ఎన్ని థియేటర్లు ఉన్నాయి? లేవు కదా. పోను అసలు థియేటర్లు కూడా ఉండవనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు కూడా వాస్తవం ఎవరినన్నా అడగండి, ఇదే రీతిలో వెళ్తే ఎక్కువ సినిమా హాల్స్ అనేది దొరకకుండా వెళ్ళిపోతాయి మీకు. అవునండి. కొన్నాళ్ళు సినిమా హాల్స్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ కిందను అన్నిటి కింద మారిపోవాల్సిందే. అవునండి. అయితే కళ్యాణ మండపాలు అవ్వాలి, లేదంటే కనుక కాంప్లెక్స్లు అయిపోవాల్సిందే. అవునండి. ఇప్పుడు మీరు నేరుగా సీఎం గారి దగ్గరికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేశారు, తీసుకెళ్లారు, మీటింగ్లో కూర్చోబెట్టారు, మీటింగ్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. సార్ దీనికి ఇదొకటే కాదు సార్, దీనికి ముందు చిరంజీవి గారు నాతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నాని ముందు అసలు మాతో నువ్వు వచ్చి మాట్లాడు. ఓకే. మాతో నువ్వు వచ్చి అంటే ముందు ఆయన అన్నారు, నేను నీతో వచ్చి మాట్లాడతానని అన్నారు. ఓకే సార్ నేను ఆ రోజు చెప్పాను, నేను చిరంజీవి ఫ్యాన్ అండి, మీరంటే గుడ్డలు చించుకునేవాళ్ళం, మీకు దండలు వేసేవాళ్ళం, సినిమా బోర్డులకి దండలు వేసేవాళ్ళం. ఇప్పటికీ మీ సినిమా ఏదున్నా సినిమా పిచ్చే మిమ్మల్ని చూస్తూనే ఉంటాం, వెళ్తాం, ఫస్ట్ డేకి వెళ్తాం. మీరు రావటం ఏంటి సార్, నేనే మీ ఇంటికి వస్తాను, కాదు సీఎం గారికి ఒక మాట చెప్పి వస్తానని చెప్పి జగన్ గారితో, సార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ చెప్తానంటున్నారు, నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్దామని చెప్పాను. వెళ్ళరానని అన్నీ వినిరా, వచ్చాక మన ఇద్దరం మాట్లాడుకుని ఏం చేయాలో మాట్లాడదామని చెప్పారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా పెద్దలందరినీ కూడా చిరంజీవి గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఓకే. ఆ మీటింగ్లో రాజమౌళి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. ఓకే. వచ్చి సినిమా వాళ్ళు చాలామంది, ఒక 15 మంది ఎంతమంది వచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేస్తా, కాఫీ తాగుతా మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత అన్నీ నేను మొత్తం నోట్ చేసుకున్నాను, వారు చెప్పేవన్నీ కూడా. సార్ జగన్ గారితో చెప్పి మళ్ళీ మీకు కౌరు చెప్తానండి అని చెప్పాను. ఓకే. తర్వాత చిరంజీవి గారు నాతోనే కోఆర్డినేట్ అంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన, ప్రభుత్వానికి నేను ఇద్దరం మాట్లాడుకుంటా, సో పలానా తారీఖున అంటే ఆయన చెప్పారు, నానే ఒక 3-4 డేట్లు కావాలి మాకు. ఆ 3-4 డేట్లు అంటే సినిమా హీరోలందరూ కూడా షూటింగ్లు ఉంటాయి కాబట్టి ఆ డేట్ కన్వీనియంట్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం మేము, వాయిదాలు వేసి అని చెప్పి ఆయన 3-4 డేట్లు అడిగితే నేను జగన్ గారితో మాట్లాడి 3-4 డేట్లు ఇచ్చాను. అందులో ఒకటి చిరంజీవి గారు ఫిక్స్ చేసి అందరితో మాట్లాడి ఆయన వచ్చారు. ఆయన వస్తానని చెప్తే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ గారి ఆఫీస్ వరకు కూడా స్పెషల్ సెక్యూరిటీ, స్పెషల్ పోలీసు, గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసు భారీగా బందోబస్తు పెట్టి, వారికి ముందు ఒక 2 పోలీస్ కార్లు, వెనక ఒక 3 పోలీస్ కార్లు, మొత్తం ఎక్కడా వారికి అంటే ఎక్కడో జనం మీద పడకుండా, వారికి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం అని చెప్పి త్రూ చేస్తూ, ఎక్కడ కారు సిగ్నల్ దగ్గర ఆగకుండా డైరెక్ట్గా జగన్ గారి ఆఫీస్కి వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాం నా పక్కన. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీపీ గారు కూడా నా పక్కనే ఉండి ఇవన్నీ కూడా మానిటర్ చేశారు. టోటల్గా విజయవాడ సిపితో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఎక్కడా సిగ్నల్ పడకూడదు, డైరెక్ట్గా వాళ్ళని జగన్ గారి ఇంటికి ఆఫీస్కి వచ్చేట్టుగా చెయ్యండి అని చెప్పాము. పోలీసు ముందు ఎస్కార్ట్లు ఉన్నాయి, ముందు పైలట్లు ఉన్నాయి, వెనక ఎస్కార్ట్లు ఉన్నాయి. ఎస్ సార్. డైరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి నేను, హోమ్ సెక్రటరీ, సినిమాటోగ్రఫీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అందరం ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ డీజీపీ అందరం కూడా ఆయన గేట్ దగ్గర రోడ్డు మీద రిసీవ్ చేసుకున్నాం. ఎస్ సార్. లోపలికి వచ్చాం. నడిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులోకి అన్నీ కూడా రోడ్లోకి దించివేయబడినటువంటి బ్యారికేడింగ్ ఉంటుంది సార్. ఓకే. కారు లోపలికి రావు. అవునండి. అన్నీ ఫిక్స్డ్ బ్యారికేడింగ్. అది యా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోంచి కూడా నడిచే వస్తారు, కారులో రారు. ఓకే. ఆయన ఎప్పుడన్నా ఆఫీస్ అంటే సెక్రటరియట్ నుంచో బయట నుంచో వచ్చి ఆఫీస్లోకి రావాలంటే దిగి నడుచుకుంటానే వస్తారు. ఓకే.
ఇప్పుడు అంత జగన్మోహన్ రెడ్డి గారు మీ వీళ్ళు చెప్పే లెక్క అయితే శాడిస్ట్ ఇట్లాంటివి అయితే ఆయన చిరంజీవి గారిని ఇంట్లో కారు వెళ్తుంది. ఓకే. చిరంజీవి జగన్ గారి ఇంట్లో కారు వెళ్తుంది. పోర్టుకోలో వాళ్ళ మెట్ల ముందు కారు దింపుకున్నారు, భార్యాభర్త ఇద్దరు ఇంట్లోకి తీసుకెళ్లారు, మళ్ళీ మెట్ల దగ్గరికి వచ్చి ఎక్కిచ్చారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఆయన కావాలంటే మీకు విజువల్స్ చూసుకోండి. చిరంజీవి గారు శ్రీమతి గారు వెళ్ళిపోయేప్పుడు అన్న మెట్లోనే చూసుకోండి అన్న, చూసి దిగండి అన్న అని చెప్పారు. అవునండి, మీరు చూసుకోవచ్చు విజువల్స్ అన్ని కూడా. అవును, వెనకాల భారతీ గారు కూడా ఉన్నారు. ఆ రోజు విజువల్స్ లో భారతీ గారు కూడా ఉన్నారు కారు ఎక్కేటప్పుడు. చిరంజీవి 100% చిరంజీవి గారు మాత్రమే జగన్ గారితో నెగోషియేట్ చేసి సినిమా రేట్లని ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా ఏదైతే అమలు చేస్తుందో, ఆచరిస్తుందో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నెగోషియేట్ చేసింది చిరంజీవి గారే. చిరంజీవి గారే ఈ స్థాయికి, అంటే ప్రభుత్వాన్ని 4 మెట్లు దించడానికి కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొహమాట పెట్టి మాత్రమే, లైజనింగ్ చేసి మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ఈ స్థితిలో, అంటే ఈ రేట్లకు తీసుకొచ్చి సినిమాకి సౌకర్యవంతంగా చేసింది మాత్రం చిరంజీవి గారే. అవునండి, దాంట్లో అనుమానమే అక్కర్లా. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవాలో చిరంజీవి గారే చూసుకున్నారు, మేమెవరం చూసుకోలేదు. కేవలం ఆనాటి ఆ శాఖ మంత్రిగా ఆర్ నారాయణమూర్తి గారిని, ఆలీ గారిని, పోసాని గారిని మాత్రం నేను పిలిచాను. ఓకే. అంటే అవమానం ఏదో జరిగింది కాదండి, అవమానం జరిగింది, అవమానించారు, చిరంజీవి గారిని అవమానించారు, ఇట్లా చాలా ప్రచారం చేశారు. నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కామినేని శ్రీనివాస్ గారు అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. బాలకృష్ణ గారు కూడా అదే మాట అంటారు. నిజంగా అవమానం ఆస్కారం ఉందా? అవమానం చిరంజీవి గారికి నిజంగా అవమానం జరిగేంత పరిస్థితులు ఆ రోజు ఉన్నాయా? సార్ సాక్షాత్తు చిరంజీవి గారు నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అవును. ఇంకా క్లారిటీ ఏంటి? మళ్ళీ నేను ఇమీడియట్గా కనుక్కున్నా. నేను బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుకుని నిన్న రాత్రి నాని ఒకసారి చిరంజీవి గారిదా కాదా చెక్ చేయమంటే చిరంజీవి గారి అఫీషియల్ పిఆర్ఓ వంశీ అనే ఆయనకి ఫోన్ చేసి నేనే మాట్లాడా. వంశీ గారు, ఇది మెగాస్టార్ గారు ఇచ్చిందా లేదా ఎవరన్నా మీడియాలో ఫేక్గా దీనికి పంపించారా అని చెప్పని. అవును. నేను TV9లో టాప్ ఉన్న వాళ్ళని అడిగాను, అలాగే NTVలో టాప్లో ఉన్న వాళ్ళని అడిగాను. బాబు ఈ లెటర్ మీకు ఎక్కడది, ఎందుకని మీరు తొందరపడి వేసేస్తున్నారు, ఈ లెటర్ ఎక్కడదని కూడా అడిగాను. లేదు సార్ ఇది అఫీషియలే అన్నారు. నేను అప్పుడు బొత్స గారు నాని ఒకసారి చెక్ చేయమని చెప్పిన తర్వాత నేను వంశీ గారు అని ఆయనతో మాట్లాడాను. ఏమంటే ఇది మెగాస్టార్ గారిదా కాదా అంటే లేదండి 100% మెగాస్టార్ గారు ఇండియాలో లేరు, ఆయన చెప్తేనే నేనే పంపించాను, దీన్ని మీకేం అనుమానం అక్కర్లేదని చెప్పారు. ఓకే. ఇక చిరంజీవి గారు అంతటోడు ఆయన చెప్పిన తర్వాత లేదు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, లేదా మన ఈయన ప్రభాస్ గారు ఉన్నారు, ఎవరినో ఒకళ్ళు చెప్పానండి ఏం అవమానం జరిగిందో. అరే అంత కార్డియల్ రిలేషన్స్తో, అంత మర్యాదపూర్వకంగా ఆహ్లాదకరమైన వాతావరణం. మహేష్ బాబు గారు అన్నారు యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, సీఎం గారు మీరింత సరదాగా మీ మీద చాలా నెగిటివ్గా బయట మాట్లాడుతుంటారు, మీరేమో ఎంతో సరదాగా ఉంటున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా సరదాగా మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో మనం సరదాగా కూర్చుని మాట్లాడుకుంటా సంవత్సరానికి ఒకసారి పిలవండి వచ్చి కాఫీ తాగి వెళ్తామని చెప్పి మహేష్ బాబు గారి నోట్లో ఆయనే మాట్లాడాడు. ఓకే. ఆయన మాట్లాడారు, సరదాగా మీరు చాలా సరదాగా ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి పిలవండి, సరదా మంచి వాతావరణం ఉంటుంది మనందరికీ అని చెప్పాను. అంటే ఆ రోజు ప్రభుత్వం ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. ఆ వీడియో క్లిప్ మీద కూడా కొంతమంది దుష్ప్రచారం చేశారు. చిరంజీవి గారు ఆ వీడియోలో చేతులు జోడించి, సరే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి చేతులు జోడించడం అనేది పెద్ద తప్పేం కాదు, అక్కడ వయసు తారతమ్యాలు కాదు కదా, సీటు సీఎం స్థానానికి గౌరవించారు, ఇచ్చి మీరు తల్లి లాంటి వారి సినిమా ఇండస్ట్రీకి మమ్మల్ని అందరినీ కూడా మీరే ఆదరించాలన్నట్టుగా ఒక విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను కూడా చాలామంది తప్పుపట్టారు. నిన్న అవమానం జరిగింది అంటే చిరంజీవి గారు దండం పెట్టడం లేకపోతే రిక్వెస్ట్ చేయటం కూడా తప్పుపట్టే పరిస్థితులు నిన్న అసెంబ్లీలో డిస్కషన్లో వచ్చింది. సార్ నేను అడుగుతాను, మొన్న రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా సినిమా వాళ్ళు ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళారు, అందరూ దండం పెడుతున్నారు కదా. అవును. అంటే రేవంత్ రెడ్డి గారికి దండం పెడితే తప్పు లేదు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా చేతులు జోడించి దండం పెట్టారుగా సినిమా వాళ్ళు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎస్ సార్. అది తప్పు లేదు.
జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిరంజీవి గారు దండం పెట్టి చిరంజీవి గారు ఏమన్నా మేము వెళ్ళేప్పుడు అందరం కూడా సార్ మీరు దండం పెట్టండి సార్ చిరంజీవి గారు అని చెప్పి ఏమైనా చెప్పి పంపించాం ఏంటండి? చిరంజీవి గారికి ఎవరైనా చెప్పగలరా సార్ మీరు దండం పెట్టండి అని ఎవరైనా చెప్పగలరా చిరంజీవి గారికి? చిరంజీవి గారి హుందాతనం సార్, ఆయన ఎవరికైనా అట్లాగే గౌరవిస్తారు. బేసిక్గా ఆడియో ఫంక్షన్లో మనం చూస్తుంటాం, బయట కార్యక్రమాల్లో చూస్తుంటాం, ఆయన రాజకీయాల్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చూసాం. ఎవరినైనా గౌరవిస్తారు. చిరంజీవి గారి నేచర్ అది. మిగిలిన వాళ్ళకంటే కూడా పరుష పదజాలం పెద్దగా వాడరు, చాలా హుందాగా డీసెంట్గా, చిన్న పెద్ద అనేది కాదు. చిరంజీవి గారి నేచరు వాళ్ళ తమ్ముడికి తెలవకపోవటం, చిరంజీవి గారి నేచరు ఆయన పార్టీలో ముఖ్యుడిగా తిరిగినటువంటి కామినేని శ్రీనివాస్కి తెలవకపోవటం, ఇక అంతకన్నా వాళ్ళ దౌర్భాగ్యం, ఆ ఇద్దరు దౌర్భాగ్యం అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆ రోజు సీఎం గారితో, అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీ సమక్షంలో జరిగిన మీటింగ్లో చిరంజీవి గారు ఏం మాట్లాడారు, సీఎం గారు అప్పటి సీఎం గారు ఏం రెస్పాండ్ అయ్యారు? ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేసి మీ దగ్గరికి వస్తాను, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. కల్పించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ, అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మీ అందరూ చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి నాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి. అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయం సేకరించి వారందరి మాటగా, సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ టికెట్ రేటు కానివ్వండి, ఈ కేటగిరీస్ వైజ్గా మీరు చేసిన విభజించిన విధానం, ఇంత ఎక్సర్సైజ్ మీరు చేసి చేయటం అది అందరికీ ఆనందమైన విషయం అండి. దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓకే ఓకే, ఖ్యాతి పొందుతూ అదే ఓకే. చిరంజీవి గారు చాలా నవ్వుతూ, రెగ్యులర్గా చిరంజీవి గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడి, ఎక్కడ అసహనం కానీ, ఇబ్బంది పడుతున్నట్టు కానీ, అగౌరవానికి ఫీల్ అయినట్టు కానీ, గట్టిగా ఆయన కామినేని గారు చెప్తున్నట్టు, బాలకృష్ణ గారు చెప్తున్నట్టు గట్టిగా అరిచినట్టు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ వీడియో చూసి నాకు అనిపిస్తున్నది నానిగారు. సార్ ఇప్పుడు చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి జగన్ గారి ఆఫీస్ వరకు ఎంత పోలీసుని ఎంత జాగ్రత్త తీసుకుని, అంటే మామూలుగా సినిమా వాళ్ళు ప్రేక్షకులు కానీ లేదా ప్రజలు కానీ ఎవడన్నా వీళ్ళ కారు మీదకి పడిపోవటం, వచ్చి ఫోటో ఏదో కారు ఆపేసి ఏదో రచ్చ చేయడం, సినిమా వాళ్ళు ఆ స్థితి అనేది కలగకుండా టోటల్గా పోలీసు బందోబస్తు ఎలా పెట్టాం, వారికి ముందు వెనక ఎంత బందోబస్తు పెట్టాం, సిగ్నల్స్ దగ్గర ఎంత కేర్ తీసుకున్నాం, వారి ఇంటికి వచ్చే వరకు, వాళ్ళ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా అదే కేర్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా ఎస్ సార్. మరి అంత మర్యాదగా చూస్తే వాళ్ళకి అరవటం ఏంటి? అసలు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని పిలిచిందే ఆయనతో మాట్లాడుకుంటారు కదా. కానీ నిన్న బాలకృష్ణ గారు ఇంత పాపం, ఇంతకన్నా పాపం ఇంకే. నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించాడు కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట.
కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఎస్ సార్. ఓకే ఓకే నానిగారు, మీరు ఆల్రెడీ ఇది విన్నారు, మళ్ళీ మీ ముందు కావాలని ప్లే చేశాను. ఎట్లా ఆ సైకో గాడిని కలవటానికి వెళ్ళినప్పుడు ఇది ఎందుకో యాజ్ ఏ జర్నలిస్ట్గా పబ్లిక్ అంతా చూస్తున్నారు, మీరున్నారని కాదు, కానీ నాకు అనిపించిన అంశం చెప్తున్నాను. ఒక అసెంబ్లీ పవిత్రమైన స్థలం, ప్రజలకు సంబంధించి శాసనాలు తయారు చేసే అత్యంత పవిత్రమైన స్థలంలో ఒక మాజీ సీఎంను పట్టుకుని సైకోగాడు అనటం అనేది సీరియస్లీ అబ్జెక్షనబుల్. అంటే నేను మీ పార్టీ కాదు, లేదా వాళ్ళ పార్టీ కాదు, ఇంకోటి కాదు, యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్తున్నాను, సీరియస్లీ అబ్జెక్షనబుల్. అదేమన్నా బయట పొలిటికల్ ప్రెస్ మీట్లో ఏమైనా కామెంట్లు చేసుకోగానే అసెంబ్లీ లాంటి ప్లేస్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట అంటున్నప్పుడు కనీసం స్పీకర్ గారైనా అడ్డుకుని ఉండాల్సిందేమో, నా ఒపీనియన్, నా వ్యక్తిగత ఒపీనియన్. మళ్ళీ దీన్ని ఏదో అసెంబ్లీ దిక్కరణ కిందో లేకపోతే ఇంకో దాని కిందో ఇచ్చేస్తారేమో. అశోక్ గారు వినండి, ఎవరైనా సరే చైర్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా మైక్ కట్ చేసి తీరాలి ఇమీడియట్గా. ఓకే, మైక్ కట్ చేసి తీరాలి. మైక్ కట్ చేయకుండా అలాగే ఉంచి ఇంకా దానిలో సవరణలు కొనసాగింపులకి చైరే ప్రోత్సహించే పరిస్థితిలో ప్రవర్తించటం ఇక అంతే. అంటే సభ ఏ రకంగా జరుపుతున్నారు, వాళ్ళు ఏ రకంగా సభను నడపదలుచుకున్నారో మనకు అర్థమవుతుంది కదా ప్రపంచానికి. ఈ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంచుతారండి, దాన్ని డిలీట్ చేస్తారా? 100% రూలింగ్ ఇవ్వలేదు కదా సార్. ఇమీడియట్గా ఆయన రూలింగ్ ఇచ్చుంటే కనుక ఎక్స్పెండ్ చేస్తారు. రూలింగ్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రికార్డులో ఉండిపోద్ది. ఆల్రెడీ అది గజెట్లో బయటకు వస్తుంది, ప్రింట్ అయ్యి డిజిటల్ రికార్డులో కూడా ఉండిపోతుందండి. అంటే బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం కానీ, ఆ టెంపో కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చూస్తే ఒక మాజీ మంత్రిగా ఆ రోజు అదే స్థానంలో మీరు నిలబడి మాట్లాడారు, ఏమనిపిస్తుంది సార్ మీకు? ఏం చేస్తాం, ఇక అసెంబ్లీకి కూడా లోపలికి వెళ్ళేప్పుడు సభ్యులకు కూడా బయట గొట్టం పెడతారు కదా నోట్లో అండి పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కా బ్రీత్ అనలైజర్స్ ఏదో అంటారు కదా సార్. ఓకే, బ్రీత్ అనలైజర్స్, ఆ బ్రీత్ అనలైజర్స్ పెట్టే లోపలికి పంపాలేమనిపిస్తుంది. అంటే అంటే మీ ఉద్దేశం ఒకసారి క్లారిటీగా. అంటే ఆయన సాధారణంగా మెదడు అంటే సామాన్యంగా ఏ ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటే చాలా విచక్షణతో మాట్లాడతాడు మనిషి అనేవాడు ఎవడైనా. మరి విచక్షణ కోల్పోయి మాట్లాడటం అంటే మరి ఏదో మెదడు మీద ప్రభావం, ఏదో ఒక ప్రభావం లేకుండా రాదు కదా. లేదు ఒకవేళ ఏ ప్రభావం లేకుండా మాట్లాడితే అది మనిషి జన్మ అవ్వదు కదా. అంటే ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి మరి అసెంబ్లీ లోపలికి పంపాలి అనటం అనేది సభా హక్కుల చట్టం ప్రకారం ఒకవేళ అది వైలేషన్ కింద వస్తుందేమో. అంటే మీ మాటలు కూడా అది సభా హక్కుల చట్టం ప్రకారం ఒక ఎమ్మెల్యేని అలాగానే నేను 15 ఏళ్ళు శాసనసభ్యుని చేశానండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ మాట్లాడినందుకు రేపొద్దున మీ మీద నా మీద కేసు పెడతారేమోనని. విషయాలు తెలుసు. ఈ మాటలు అన్నందుకు, అడిగినందుకు, నన్ను మీ మీద నా మీద మీరు లోకు కాదు, నేనే లోకు కాబట్టి నా మీద పెడితే పెట్టండి, ఏమో దాని గురించి. ఓకే, అంటే సభలో మాట్లాడిన ఫేస్ చేస్తాను నేను, ఇబ్బంది లేదు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే అంటే మీ మాటల ఉద్దేశం సభలో ఆ మాటలు మాట్లాడటం వెనక ఆ కన్సర్న్ ఎమ్మెల్యే మద్యం సేవించి ఉండొచ్చేమోనని మీ అభిప్రాయం, అనుమానం? లేదు, ఎవరు నేనేది నాకు ఒక అభిప్రాయం. మనుషులు మనం చూస్తే ఇదేంటి ఇట్ట మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం కదా. ఓకే,
సందర్భం ఉంది. పోనీ ఆయన ఏమన్నా కామినేని శ్రీనివాస్ గారు ఏమన్నా బాలకృష్ణ గారు పేరెత్తాడా? బాలకృష్ణ గారు ఊసి తీశాడా? తెలియదు కదా. లటకం లేచి నుంచుని మాట్లాడటంలో ఏంటి ఉద్దేశం? కడుపులు అంటే చిరంజీవి గారిని కామినేని శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి గారిని అసహ్యంగా తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకోలాగా చిత్రీకరించి తద్వారా నారా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నంలో చిరంజీవి గారిని పైకి లేపితే అది ఓర్చుకోలేకపోయాడు ఈయన అనేది అర్థమవుతుంది కదా మనకి. కొత్తలు ఆడిపోయాడు కదా, అర్థం లేకపోతే ఏముంటుంది? ఆయన ఏమంటాడు, అవమానించడం కరెక్టే, కానీ అట్లా ఎవడు గట్టిగా మాట్లాడలేదు. ఐ డెనై దట్ అన్నాడు. ఈయన ఉన్నాడా? పోనీ ఆ సభలో కాదని ఆ సమావేశంలో ఈయన ఉన్నాడా? ఈయన లేడు కదా. ఈయన లేడు, ఆయన లేడు. గమ్మత్తు ఏంటంటే ఆ సమావేశంలో ఆయన లేడు, ఈయన లేడు. చివరిలో నాన్సెన్స్ అని కూడా అన్నట్టున్నాడు ఆయన బాలకృష్ణ గారు. మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు, తప్పే ఉంది. ఇంకోటి వాళ్ళ బావగారు గవర్నమెంట్ని కూడా తిట్టాడు, ఆ మంత్రిని తిట్టాడు. ఎవడా ఎదవా నా పేరు 9వ పేరు రాస్తాడా అని. అంటే వాళ్ళ గవర్నమెంట్లో కూడా మొదటి పేరు రాయలేదు అయింది లిస్టులో. అవును, అంటే ఆయన కందులు దుర్గేష్ గారిని ఉద్దేశించి రీసెంట్గా జరిగిన సంస్కారానికి సంబంధించిన వ్యవహారం సార్ ఇది. వీళ్ళకేంటంటే మొత్తం ఈ 164 మందిలో ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది సార్, మనకు తెలియంది. ఒకడంటే ఒకడికి పడక, ఒకడంటే ఒకటి ఈర్ష్య, ద్వేషాలు, గుంపులు, ముఠాలు. నిన్న కాక మనం చూసాం, మనం పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎవరో నువ్వు అందుబాటులో ఉండలేదు అని చెప్పాడు. అతనేమో నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, నువ్వు డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు ఆ ఎమ్మెల్యే మీద ఎంపడబడుతున్నాడు. ఇంకొకటి ఎవడో నిన్న ఒక ఎమ్మెల్యేనేమో పవన్ కళ్యాణ్ దగ్గర ప్రజాస్వామ్యం లేదని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఎట్టా రకరకాల అసలు ఎవడెవడేంటో అర్థం కావట్లా. ఇది అసలు వీళ్ళదంతా ప్రభుత్వమేనా, లేకపోతే అసలు ఏంటి ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు వ్యతిరేకించడం, ఇది గమ్మత్తుగా ఉంది ఇదంతా కూడా. అంటే చిరంజీవి గారు రాసిన లేఖలో ఒక మాట అన్నారండి, బాలకృష్ణ గారు అన్న మాటల్లో కొంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నా గురించి అని. సో అంటే చిరంజీవి గారు అక్కడ కొంత హర్ట్ అయినట్టుగా, కొంత ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది ఆయన రాసిన లెటర్ను బట్టి చూస్తే. నన్ను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడారు అని. సరే, అక్కడికి అంటే నేను అదే చిరంజీవి గారు కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ అదే చెప్పాను. ఇదే చిరంజీవి గారు ఇదే లెటర్ వాళ్ళ తమ్ముడు మాట్లాడినప్పుడు రాసి ఉంటే ఇంకా చాలా గొప్పగా ఉండేది అనేది నేను భావిస్తున్నాం అనేది నేను చెప్పాను కూడా. అయినా ఇప్పటికైనా రాశారు, ఇప్పటికైనా ఆయన స్పందించారు, థ్యాంక్స్ అనే చెప్పాను. చాలా జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పేరు నానిగా వారికి థ్యాంక్సే చెప్పాను. ఇప్పుడు బాలకృష్ణ అయితే కడుపు రగిలే చిరంజీవి గారిని కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పొగుడుతూ భరించలేక తిట్టాడనేది చిరంజీవి గారి మీద పడ్డాడు, దాంతో జగన్ గారి మీద పడ్డాడని నాకు అర్థమవుతుంది కదా. అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది, కారణం అదే. మీ నోటీస్కి వచ్చిందో లేదో. బాలకృష్ణ గారు మామూలుగా హిందూపురం గురించి ఒక మాట మాట్లాడాల. హిందూపురం గురించి కానీ, ఆ జిల్లా గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, లేదా జరుగుతున్నటువంటి హింస మీద కానీ, జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ, ఈ రాష్ట్రంలో గాడి తప్పిన లాండ్ ఆర్డర్ గురించి కానీ ఎక్కడ ఒక్కరోజు కూడా బాలకృష్ణ గారు లేచి మాట్లాడాల. అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది నానిగారు బయట ఒక డిస్కషన్ జరుగుతుంది. నేను బాలకృష్ణ గారి కామెంట్స్ని ఎవరో హర్షించట్లా, యాక్సెప్ట్ చేయట్లా. అది పార్టీలకు అతీతంగా పబ్లిక్ నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, కొంతగా చాలా వ్యతిరేకత వస్తుంది. అలా అనటం అనేది చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, సభా మర్యాదలను గౌరవించి ఒక పవిత్రమైన అసెంబ్లీలో ఉండి ఆ కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కానీ ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్ ఏంటంటే, యాక్చువల్లీ అదే ఎవరిని ఉద్దేశించి అయితే బాలకృష్ణ గారు మాట్లాడారో చిరంజీవి గారిని ఉద్దేశించి, అదే చిరంజీవి గారి సోదరుడు మీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మీ పక్కన ఉన్నారు. నిన్నంటే లేనట్టున్నారు ఆయన మాట్లాడినప్పుడు. కానీ మరి ఇది కూటమికి విఘాతం కలిగించే అంశం కాదు కదా. మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి మీకు పొత్తుగా మీకు అండగా నిలబడిన వ్యక్తి సోదరుని ఉద్దేశించి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఈ కామెంట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బందే కదా. ఆయన ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అబ్బాయి అయ్యేమి ఇబ్బందులు ఉండవు సార్ ప్రస్తుతం. అసలు మామూలుగా వీళ్ళు తన్నుకుని ఏదైనా వాళ్ళకి జగన్ భయం, జగన్ అంటే భయం. ఆ భయంతో వీళ్ళు ఎన్ని తన్నుకున్నా దుప్పట్లో కుమ్ములాట్లాగా వీళ్ళు కుమ్ముకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కలిసే ఉంటారు. అంటే చాలా విస్తృతమైన లాభాలు ఉన్నాయి కదా, చాలా లాభాలు ఉన్నాయి.
అంటే అన్నగారికి ఆ లాభాలు కాదు సార్, ఎంజాయ్ అన్నగారు చేయడం కోసం, లాభాల అన్నగారికి మనసు నొచ్చుకున్నప్పుడు, అన్నగారు బాధపడుతున్నప్పుడు తమ్ముడి గారికి ఉండదా? ఏమంటే వాళ్ళ అమ్మగారినే లోకేష్ గారు చాలా ఛానల్స్లో మనుషులను పెట్టి తిట్టించాడు, నా తల్లిని దూషించావు, నీ సంగతి తెలుసా అని చెప్పి ఆయనతోనే చట్టపట్టలు వేసి తిరుగుతున్నాడు. తమ్ముడు అని వాటేసుకుంటున్నాడు, ఆయన అన్నయ్య అని వాటేసుకుంటున్నాడు, ఇద్దరు కలిసి. ఇక మనం ఏం చేస్తాం ఇక? యా, థ్యాంక్ యూ రాణి గారు. మీరు ఆల్రెడీ అర్జెంటుగా వెళ్ళాల్సి ఉన్నట్టుంది. బహుశా చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. ఎస్, ఆ రోజు ప్రత్యక్ష సాక్షి పేర్ని నాని గారు, ఇప్పుడు మనతో మాట్లాడిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి వివాదం నడుస్తున్న సందర్భంలో ఎంటైర్ కోఆర్డినేట్ చేసి, మొదట లీడ్ చేసి చిరంజీవి గారి ఇంట్లో ఒకసారి మీటింగ్ పెట్టి, చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇట్లా పెద్ద హీరోలందరితో కూడా సమక్షంలో పేర్ని నాని గారు మీటింగ్ పెట్టి, ఆ తర్వాత జగన్ గారితో మీటింగ్ అరేంజ్ చేసి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వరకు వచ్చిన యాక్టర్స్ అందరినీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జగన్ గారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కండక్ట్ చేసి మాట్లాడిచ్చిందంతా కూడా ఆ రోజు మంత్రిగా ఉన్న పేర్ని నాని గారు. సో ప్రత్యక్ష సాక్షిగా ఆ రోజు ఏం చూశారో వాళ్ళు అదే ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అసలు నిన్న అసందర్భం కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ఆనాడు సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చిన సందర్భంలో ఏం జరిగిందని ఆయన ఎందుకు ప్రస్తావించారో ఎవరికి అర్థం కావట్లా. దాన్ని లీడ్ తీసుకుని ఆయన గట్టిగా మాట్లాడలేదు, సైకోగాడు దగ్గరికి వెళ్ళినప్పుడు అని ఒక మాజీ సీఎంని ఉద్దేశించి ప్రస్తుత ఎమ్మెల్యే ఆ మాట మాట్లాడటం అనేది తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అది కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. మరి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటున్నారా, లేకపోతే ఇలా ఎవరు ఇది తప్పని ప్రశ్నించిన వాళ్ళందరినీ మనబూతులు తిడుతున్నారా తెలియదు, కానీ తిడతారు కూడా. ఇప్పుడు ఈ రకమైన డిబేట్ పెట్టినందుకు నన్ను కూడా బూతులు తిడతారు నేను అనుకోవటం అయితే. కానీ డెమోక్రసీలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఉద్దేశించి అత్యంత దారుణంగా దుర్భాషలాడారు, అది తప్పు అని చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇప్పుడు అదే అసెంబ్లీలో ఒక మాజీ సీఎంను ఉద్దేశించి, సో జగన్ గారి మీద నీకు కోపం ఉండొచ్చు, పేర్ని నాని గారి మీద నీకు కోపం ఉండొచ్చు, వ్యక్తిగతంగా బయట నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల్లో వాళ్ళ పరిధులు లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కాబట్టి ఎన్ని కామెంట్స్ అయినా చేసుకో. కానీ అసెంబ్లీలో 164 సీట్ల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపించిన అసెంబ్లీలో అత్యంత పవిత్రమైన స్థానంలో ఒక మాజీ సీఎంను ఉద్దేశించి, నిన్నటి వరకు 5 ఏళ్ల పాటు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి సైకోగాడు అనటం అనేది మాత్రం చాలా అబ్జెక్షనబుల్. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనిది. సో అదే అంశం. సో ఆ రోజు చిరంజీవి గారికి నిజంగా అవమానం జరిగిందా లేదా అన్న దాని మీద కూడా మనం ఇక్కడైతే డిస్కస్ చేసాం. చూస్తూనే ఉండండి.